ఏమ్రా జింబూతున్నావా? నువ్వు కూడా వస్తావా? వాన్ సామాన్లు లేపి వానికే పైసలు ఇచ్చేంత అవలగాని కదరా నీలాగా. చిల్లర నా కొడక. బానే ఎక్స్ట్రా తింటున్నావు. ఏ పోలీసు వాళ్ళ మీరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే. నీకు దీనికి సంబంధం లేదు, తప్పుకో. నాకు ఆడితో సంబంధం ఉంది ఎందుకంటే ఆయన నా తమ్ముళ్ళు అట్టాడు. నాకు నాతోనే సంబంధం ఉంది ఎందుకంటే నా పేరే సంబంధం. వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ని వల్లిస్తుంది. అంటే ఏమిటి? ఏమంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీని అర్థం ఏమిటో? అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? మంచి సామెత ఇనూరుకోవాలి. అడుగు, పిల్లాడు వచ్చేసాడు. ఏం జరగలేదు, పిల్లాడట అలా మర్యాద తెలిసిన పిల్ల. చూడిదారు బాగా టైట్ ఉందా? దండానికి వంగుంటే అందరు ఉన్నారు కదా, సీనిగితే అసహ్యంగా ఉంటుందని. ఈ స్టెథోస్కోప్ ఉందే, ఇదే నా తాళి. ఎప్పుడు నా మెళ్ళలోనే ఉంటుంది. స్టెథోస్కోపే తాళి. వాట్ ఏ బ్రిలియంట్ ఆన్సర్. అది సరే, స్టెథోస్కోప్ తాళి మెళ్ళలో ఉంటుంది, మరి థర్మామీటర్ నోట్లో పెట్టుకుంటది. 4 కాదు సింగిల్. అదేంటది? ఆ గోడ తగిలితే 4, కిటికీ తగిలితే 2, మన బామ్మ తగిలితే 6 అని ముందే అనుకున్నాం కదా. ఎంతమంది పెడితేంటారా మా ఇంట్లో? చిచి, ఎలిజబెత్ టేలరే ఇంత మాట అన్న తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. ఆంటీ 2 దోశలేండి, తినేసి వెళ్ళిపోతాను. అలా అవును, 4 కలిపితే 6, 5 3 కలిపితే 8. దానికి ఫోన్ చేశాడు కదా. చిన్న మ్యూజిక్ షాప్ పెట్టుకుని టిప్స్ కంపెనీ ఎండి లేక పెద్ద ఫోజ్ ఒకటి వినపడుతుందిరా నాకు. వినపడాలని అన్నాం. మా నాన్న కూడా ఇలాగే ఆస్తి మొత్తం రాసిచ్చాడు రా. మరి మీ అమ్మ ఊరుకుందా? ఎందుకు ఊరుకోదు? రాసింది మా అమ్మకే కదా. చిన్నప్పుడు అమ్మాయి అబ్బాయి నిన్నే నా మోకాలి దెబ్బ తగిలి నా మెదడు పనిచేయట్లేదు. ఎవరండి మీరు? ముస్తా 5 రూపాయల కోసం ఆటో ఓడితో గొడవ ఇవ్వచ్చు కదా. నువ్వు కూడా ఎక్కువచ్చావు కదా, నువ్వు ఇవ్వచ్చు కదా. ఓ సామెత ఉందండి. ఏంటో అది? ఉందన్నాను కానీ తెలుసానా? హాయ్, హలో, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. భోజనాలు ఎక్కడ? ఫంక్షన్ ఇంకా మొదలవలేదు. మీరు ఎవరి తాలూకు అండి? చంద్రబాబు నాయుడు తాలూకా. ఆయన మాకు సీఎం అవుతారులేండి. ఈ ఫంక్షన్ ఈయనదే. గుడ్ మార్నింగ్ సార్. రేపు పొద్దున్నే వచ్చి చెప్పండి. ఎరా, నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? మనిషి అని వాడు ఎవడన్నా నీళ్ళు తింటాడా? ఒకటి తీసే. సార్ అపోలో హాస్పిటల్కి ఎలా వెళ్ళాలండి? డైరెక్ట్ గా వెళ్ళి ఎలారైనా గుద్దే. ఆళ్లే వచ్చి అంబులెన్స్ లో మర్యాదగా తీసుకెళ్తా. మీ ముక్కకి ఏమైంది? దోమ కుట్టిందిలేండి. దోమ కుడితే ఇంత పెద్ద ప్లాస్టరా? దాన్ని మా ఫ్రెండ్ క్రికెట్ బ్యాట్ తో చంపేశాడు. మీ ఇద్దరిది చిరకాల స్నేహమా? ఫెవికాల్ స్నేహం. మీ ఇద్దరికి ఒకటే ఇన్విటేషన్. సార్ ప్లీజ్ భోజనాలు మటుకి 2 ఎట్టండి. సునీల్, ఇంట్లో ఇంకేదైనా పాస్ సామాన్ ఉంటే తీసుకొచ్చి పడేరా. పాద్దంటే ముసలి తీసుకొచ్చి పడరా. ఎంత మోసం! లక్కీ భాస్కర్ కన్నా పెద్ద స్కామ్ అమ్మా ఇది. డబ్బులు లేవని పెళ్లికి ముందు నువ్వెందుకు చెప్పలేదు? చెప్తే చేసుకుంటారా? అబ్బాయికి డబ్బులు లేవండి, కానీ తన మనసు చాలా మంచిది, నేను తనని తన నేచర్ కోసం చేసుకుంటున్నాను అని చెప్పిన అమ్మాయి చరిత్రలో లేదు. పెద్ద పెద్ద లవ్ స్టోరీస్ చూసుకో నువ్వు. సలీం అనార్కలి టైం నేను చూస్తున్నాను. ఆ సలీం గడేమో రిచ్, అనార్కలి పూరు, దేవదాస్ రిచ్, పారో పూరు. ఒక్క ఎగ్జాంపుల్ చూపి నాకు. డబ్బు లేని అబ్బాయిని చేసుకుంది. టైటానిక్, అందులో హీరోయిన్ రిచ్, హీరో పూర్. అందుకే వాడిని నీళ్ళలో తోసి చంపేసి తర్వాత డబ్బుల్లోండి చేసుకుంది వెళ్ళి. మేం చూడలేదా టైటానిక్ సినిమా? లాస్ట్ లో ఆ నెక్లెస్ కూడా తీసుకుని తొప్పేసింది. టైటానిక్ అంట నెక్లెస్ దొబ్బేసా. ఏ కారాపావు? డెస్టినేషన్ వచ్చి చచ్చింది, అక్కడ ఒక మీటింగ్ ఏడ్చి చచ్చింది. అయితే మీరు దిగి తావండి. చూస్తారట మనిషి దగ్గుతుంటే నీళ్ళు వాళ్ళు తెలియదా మీకు? నాన్న అర్జేసేసరికి టెన్షన్ లో దావేసేసింది. పేరుకేమో బిజినెస్ మ్యాన్, చేసేవన్నీ బ్రోకర్ పనులు. సిగ్గుండాలి రా రామ్మోహన్ రావు. థ్యాంక్స్ అన్నా. లుంగి తెచ్చుకుంటున్నాను రా. పెద్ద పులి సార్, ఏదన్నా సౌండ్ చేస్తే బెటర్ సార్.
ఇందువదన కుందరదన మందగమన మధుర వచ్చిన వావ్. అమ్మా నువ్వు నాకు మాటిస్తావా? ఏంటి నాన్న? గుత్తొంకాయ కూర చాలా బాగుంది కదా అని మొత్తం తినేకు కాస్త ఉంచు, సాయంత్రం వచ్చి తింటాను. ఇటుక ఇటుక పేర్చి పెద్ద గోడ కట్టేశానని నువ్వేమైనా తాపి మేసరి ఉంటాయా గోడలు కట్టడానికి? అంత బిల్డప్ ఇచ్చి ఇంత చిన్న పువ్వా? అదేంటే పూజలో పెట్టుకున్నా ఓకే పట్టదు కదా. ఇదిగో ఓ పాలసీ ఉంది, నీకు బాగా ఉపయోగపడుతుంది. ఏంటది? చెయ్యికి 1,00,000 కాలికి 1,00,000. కాళ్ళు చేతులు మీరేం చేసుకుంటారా? నందు ఈ గాజులు ఎలా ఉన్నాయి? ఏ వావ్ బ్యూటిఫుల్. అలా లేడీస్ కౌంటర్ లో టికెట్లు ఎత్తుంటారు, ఎక్కడ లాగేస్తారు కదా. బావా నేను ఇవాళ నుంచి ఎక్కువ మాట్లాడరా. ఏం పాపం ఎవరితో 5 నిమిషాలు మాడితే ఎదనం డిసైడ్ చేస్తున్నారు. అంత అలసి ఎందుకు చేస్తున్నారా? ఏ వెంకటలక్ష్మికి ఏమైంది? మన భోగేశ్వరరావు గోకాడంట. ఏ దానికి గోల్డ్ లేవా? నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు. చిల్లు అంటే బొక్కడి పోతాం. ఇప్పుడు ఈ ఐస్ ఉంది కదా, దీన్ని మందులో కలుపుకోవచ్చా? తెల్లవారి వెలుగులా. కానీ రచయిత నాకు అన్యాయం చేశాడు. ఆ రచయిత నీకు అన్యాయం చేశాడు. ఎలా? క్లారిటీ ప్లీజ్. తెల్లవారు వెలుగేంటండి, నల్లవారు వెలుగని రాయచ్చుగా. నన్ను డిస్టర్బ్ చేయకు. ఏ? ఈ రోజు మా నాన్నగారి వర్ధంతి. ఏ లక్ష్మి, ముందు చెప్తే కేక్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళంగా. నాకు మాట ఇచ్చాను. ఏంటి? ఈ సంఘటన గురించి ఎవరికి చెప్పనని. ఏ యు నో సంథింగ్? ఏంటది? మనం చెప్పక్కర్లేదు, మన మొక్కలు చూస్తే తెలిసిపోద్ది. నేను బ్యాచులర్ బాబు. కరెక్టే, నీ గురించి మా మాయ చెప్పాడు. ఏమని? బ్యాచిలర్ అని ముందు లగే చెప్పినాడు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇక్కడ ఓవర్సీస్ ఆపరేషన్స్ కి జనరల్ మేనేజర్ ని. నా క్వాలిఫికేషన్ తెలుసా? MBA. అందుకే సామాను పట్టమంట. అన్నేసి బాటిల్స్ తెచ్చుకుంటే అసహ్యంగా అనుకుంటారు. ఆల్రెడీ నీ గురించి అనుకుంటున్నారు. నా గురించి ఎందుకు అనుకుంటారు? మీరు తెచ్చుకుంటే నీకేం చెప్పాం. నాకు ఒకటి తెలిసిపోయింది. ఎలా తినాలో అనే కాదు, మా మామ సొమ్ము నువ్వు ఎంత స్పీడ్ గా తినేస్తున్నావో.